ఏపీలో నకిలీ ఓట్ల రగడ ఈసీకి పోటాపోటీ ఫిర్యాదు. వైసీపీది రాతియుగం, టీడీపీది స్వర్ణయుగం. నంద్యాల సభలో చంద్రబాబు నాయుడు. మేడారం జాతరపై మంత్రుల సమీక్ష, 28 లోపు ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశం. సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి రాయితీ, పునరుత్పాదక ఇంధన సంస్థ సమీక్షలో బట్టి. కలవరపెడుతున్న కరోనా వైరస్, కొత్తగా 475 కేసులు నమోదు. రైట్ మెడిషన్లో డీటెయిల్స్ చూసుకుంటే వైసీపీ నేతలు టికెట్ కోసం నేతల చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 1కి 10 సార్లు సీఎం జగన్ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సిట్టింగ్ సీటు ఇవ్వకపోయినా ఏదో ఒక చోటు నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించండి వేడుకుంటున్నారు. మార్పులు చేర్పులు జాబితా రాకముందే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సీఎం జగన్ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే 2 దఫాలుగా 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ హైకమాండ్. తాజాగా 3వ జాబితా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. 3వ జాబితాలోనూ మార్పులు చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో 3వ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్ గా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టికెట్ ఇవ్వలేకపోతుంది తెలియజెప్పారు. మరోవైపు టికెట్ దక్కే అవకాశం లేని నేతలు సీఎం క్యాంపు కార్యాలయం, పార్టీ ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. 3వ జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. అయినా గత 2 రోజులుగా ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర మకాం వేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకి ఈసారి టికెట్ ఇవ్వమని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అయితే ఈయన కూడా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కి కూడా ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది. గోరంట్ల మాధవ్పై ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదని వైసీపీ భావించింది. ఈసారి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ శాంతాని ప్రకటించారు సీఎం జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాధవ్ పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు గోరంట్ల మాధవ్. తాజాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మంత్రి గుమ్మానూర్ జయరాంకి సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారట. అయితే అందుకు జయరాం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆలూరు నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినా హైకమాండ్ నుండి సానుకూల స్పందన రాలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు మంత్రి జయరాం. పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు జయరాం కార్యకర్తలతో సమావేశమైనట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. మొత్తానికి భారీ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతోంది వైసీపీ. మరి ఇన్ని మార్పులు వైసీపీకి కలిసొస్తాయా లేదా అనేది చూడాలి. 3వ లిస్టు తర్వాత ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది గుడ్ బై చెప్తారో కూడా చూడాల్సి ఉంది. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం కుదిపేస్తుంది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఓట్ల పంచాయతీపై ఫిర్యాదు వెలువెత్తుతున్నాయి.
దొంగ ఓట్ల వ్యవహారాన్ని టీడీపీ జనసేన పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఏపీలో ఓటర్ జాబితాలో జరుగుతున్న అక్రమాలపై కంప్లైంట్ చేశాయి. మరోవైపు వారికి కౌంటింగ్గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడు లేని విధంగా అరాచకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన నేతలపై సుమారు 6 నుంచి 7,000 కేసులు పెట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి, అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని, లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలను సిఈసికి వివరించారని పవన్ చెప్పారు. అలాగే వైసీపీ ఏమేం చేసింది, ఇప్పుడు దాకా దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు, దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3, 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. మరోవైపు 6 అంశాలపై సిఈసికి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అన్న ఆయన టీడీపీతో పాటు జనసేనను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జనసేనకు ఉన్న గ్లాస్ సింబల్ జనరల్ సింబల్ అని చెప్పారు. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా తెలుస్తుందో చెప్పాలని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ ని గతంలో 2019 ఎన్నికల్లో, గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ ని, కామన్ సింబల్ ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో, 175 స్థానాల్లో, కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొత్తం మీద ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నకిలీ ఓట్లు, అనర్హులను లిస్టులో చేర్చడం, అనర్హులను తొలగించడం చకచక జరగడం ఆసక్తి పెంచుతున్నాయి. టీజేఎస్ అధినేత కోదండరాంకు కీలక పదవి దక్కనుందా? ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపి నాటి బీఆర్ఎస్ సర్కార్పై పోరాటంలో తన వంతు సాయం చేసిన మాజీ ప్రొఫెసర్కు పెద్ద బాధ్యతలు అప్పగించాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉందా అంటే అవునన్న వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీది కీలక పాత్ర. అలాంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడిగా కోదండరాం చేసిన కృషి అసామాన్యమనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అన్ని పార్టీలను తన వెనక నడిచేలా చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
నీళ్లు, నిధులు, నియామకాలంటూ ప్రముఖంగా గొంతెత్తిన తెలంగాణ విద్యార్థి లోకం తరపున తన వాణి బలంగా వినిపించారు కోదండరాం. సమైక్య పాలకుల ఎదుట తన నిరసన తెలిపారాయన. మొత్తంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిందంటే అందులో రాజకీయ నేతల పాత్ర కంటే టీజేఏసీ పాత్ర, అందులోనూ కోదండరాం పాత్ర చాలా ప్రధానమైనది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇంత కీలక పాత్ర పోషించిన కోదండరాం రాష్ట్రం వచ్చాక మాత్రం బీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ లక్ష్యం కోసమైతే తాము పోరాడామో అదే నెరవేరిన పరిస్థితి నెలకొందంటూ పలుమార్లు గలం విప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ఆగ్రహానికి సైతం గురయ్యారు. అయినా తన దారి విడవలేదు కోదండరాం. ఆ తరువాతి పరిణామాల్లో టీజీఎస్ స్థాపించిన ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బేషరతుగా మద్దతిచ్చి బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోదండరాంకు ఎలాంటి పదవి ఇస్తారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిగా బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. అదే సమయంలో కోదండరాం సేవలను ప్రభుత్వం ముఖ్య సలహాదారు రూపంలో వినియోగించుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఇంతకీ సీఎం రేవంత్ మనసులో ఏముంది? కోదండరాంకు ఎలాంటి పదవి లభిస్తున్నది అని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్ పూర్తిగా అంధకారంలోకి వెళ్తున్న పరిస్థితి హైదరాబాద్లో కనిపిస్తుంది. ప్రజాపాలన దరఖాస్తులు బాలనగర్ ఫ్లైఓవర్ పై కనిపించిన సంగతి మరొక ముందే అధికారుల నిర్లక్ష్యం మరోసారి కనిపించింది. కుత్బుల్లాపూర్లో ప్రజాపాలన దరఖాస్తులను ఇక్కడి అధికారులు ఇష్టరీతిలో అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులకిచ్చి ఇంటి వద్ద ప్రజాపాలన దరఖాస్తులను అప్లోడ్ చేయాల్సిందిగా సూచించారు. గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణీత గడువులోగా ఫైళ్లను అప్లోడ్ చేయలేమని ఉద్దేశపూర్వకంగానే అధికారులు ప్రజాపాలన దరఖాస్తులను బయటకు పంపిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కుత్బుల్లా పరిధిలో 74,022, గాజుల రామారంలో 74,129 దరఖాస్తులు అందాయి. ప్రజాపాలన దరఖాస్తులను సంబంధిత వార్డ్ ఆఫీస్, జీహెచ్ఎంసీ, గవర్నమెంట్ సెంటర్స్లలో సూపర్వైజర్ సమక్షంలో కంప్లీట్ చేయాల్సిన ఫైల్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కనిపివ్వడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరణిలో లోపాలు, ధరణి వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి రేమన్ పీటర్, అడ్వకేట్ సునీల్, ఒక రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్తో కమిటీని నియమించింది. నలుగురు సభ్యులతో పాటు భూపరిపాలన ప్రధాన కమిషనర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, ధరణిపై చాలా ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందుగానే ప్రకటించింది, ధరణి సమస్యలు పరిష్కరిస్తాం, అవసరమైతే భూమాత అని కొత్త పథకం కూడా తీసుకొచ్చి ఏదైతే ధరణి వల్ల నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎన్నికల ముందు. ఇక అధికారంలోకి వచ్చాక ఇక ఒక్కొక్క శాఖను ప్రక్షాళన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇక తాజాగా ధరణిపై దృష్టి కేంద్రీకరించారు. గత కొద్ది రోజుల కిందటే ధరణిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి దానిపైన కూడా క్షుణ్ణంగా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇక తాజాగా ఏదైతే ధరణిపై ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 4 సభ్యులు ఉంటారు. మెంబర్ కన్వీనర్ గా CCLA, అలాగే సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, అలాగే మాజీ IAS అధికారి రేమంత్ పీటర్, ఒక న్యాయవాది, ఒక రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఈ కమిటీలో ఉండేలా కూడా ఒక కమిటీని ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ ధరణితో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఏదైతే ఇటీవల హైదరాబాద్ నగరంలో ఏదైతే ప్రజావాణి కార్యక్రమం కండక్ట్ చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ ధరణి ఇష్యూసే ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మొత్తానికి వాటన్ని సమస్యలకు చెక్ పెట్టాలని భావించింది. ఇక అందులో భాగంగా ఇప్పటికే ఒకసారి సమీక్షించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక తాజాగా ధరణిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధరణి వల్ల చాలా మంది కూడా తమ పేర్లు పాస్బుక్ల్లో నమోదు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో భూములను అసైన్ భూములుగా పేర్కొంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో మార్చివేశారు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒకవైపు లోన్లు రాక ఇటు వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతాంగం పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే ఇటు కలెక్టర్ ఆఫీస్ లో కూడా కొన్ని లక్షలాది ఫిర్యాదులు కూడా అన్ని జిల్లాల్లో కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధరణిలో ఎలాంటి మార్పులు చేయాలి ఏంటి అనే దానిపైన ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ. సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క ఛాన్స్ ని వదలడం లేదు. టెక్నాలజీతో అప్డేట్ అవుతూ లూప్ హోల్స్ ద్వారా కామన్ పీపుల్ దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు కూడా తమకు అనుగుణంగా పలుచుకుని అమాయకుల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుకు అభయహస్తం అప్లై చేసుకున్న పబ్లిక్ కి కాల్ చేసి మిమ్మల్ని ఆయా పథకాలకు ఎంపిక చేస్తున్నాం, మీ ఫోన్కి వచ్చిన ఓటీపీ చెప్పండి అంటూ బ్యాంకులో ఉన్న డబ్బులను మింగేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పై అలర్ట్ గా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు కాల్ చేస్తున్నాము. మీరు 6 గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకున్నారు కదా, అయితే మీకు ఆ పథకాలు వర్తించాలంటే మీ ఫోన్కి ఒక ఓటీపీ పంపుతున్నాము. దయచేసి ఆ నెంబర్ చెప్పండి. ఆ వెంటనే మీరు దరఖాస్తు చేసుకున్న స్కీమ్ మీకు వర్తిస్తుందంటూ కాల్స్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు ఓటీపీ కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఓటీపీ ఇస్తే బ్యాంక్లో ఉన్న మనీ అంతా లాగేసుకుంటారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పొరపాటున ఓటీపీ చెప్పారో తమ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారంటీల దరఖాస్తుదారులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇప్పటికే పలువురికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు నిజం తెలిసింది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని భావించిన పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. 6 గ్యారంటీ పథకాలపై ఎలాంటి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వద్దంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ పొరపాటున ఓటీపీ చెప్పినా ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుకు 6వ తేదీలో గడువు ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయి. సైబర్ మోసగాళ్లతో జర జాగ్రత్త అంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ జేసీబీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ఆనందరావు తెలిపారు. వడ్డనూరులో ఫ్లెక్సీ వివాదంలో పారదర్శకంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఘర్షణలకు దిగితే మెజిస్ట్రేట్ అనుమతితో బైండ్ ఓవర్ చేస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఐ ఆనందరావు చెప్పారు. తుళ్లూరు మండలంలో వెంకటపాలెం కృష్ణాయపాలెం రెండు విలేజ్ల మధ్యన సిఆర్డీ వాళ్ళు రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తున్నటువంటి ఒక జేసీబీని ఒక టిప్పర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ జేసీబీ డ్రైవర్ని టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయడం ఉంది. ఎవరైతే ఈ టిప్పర్ జేసీబీ ఓనర్ ఉన్నారో భాస్కర్ రెడ్డి అని అతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఉదయం తుళ్లూరు మండలంలో వెంకటపాలెం కృష్ణాయపాలెం రెండు విలేజ్ల మధ్యన సిఆర్డీ వాళ్ళు రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో అక్రమంగా నల్ల మట్టిని తరలిస్తున్నటువంటి ఒక జేసీబీని ఒక టిప్పర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ జేసీబీ డ్రైవర్ని టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయడం ఉంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద 232 కేజీల గంజాయిని ఉత్కూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 23,22,800 రూపాయలు ఉంటుంది. రాజమండ్రి నుండి సేలం గంజాయి తీసుకువెళ్తున్న బోలేరు వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. కేసినేని నాని కుటుంబం టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత కేసినేని భవన్ రూపురేఖలు మారనున్నాయి. ఇంతవరకు పసుపు రంగులో ఉన్న ఫ్లెక్సీలు కేసినేని భవన్ వద్ద దర్శనం ఇచ్చేవి. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మహబూబాద్ లో ఇంటి ముందు పార్క్ చేసిన 2 బైకులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. షెల్ షాప్ యజమాని ప్రభాకర్ ఇంటి ముందు ఉంచిన బైకులను ఉదయానికి బైకులు కనిపించలేదు. దీంతో ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలతో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామన్నపాలెంలో 85 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్లో పథకంలో పైప్ లైన్ ప్రారంభించారు. గంజాయి అమ్ముతున్న సంగారెడ్డి జిల్లా మిన్పూర్ తాండవాసులు శ్రీనివాసులు అశోక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 61 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాని విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుంది. కేట్కు చెందిన మాల్తో శ్రీనివాస్, రవి మోహన్ మరో 2 కూడా అరెస్ట్ చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.